శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇచ్చాపురం పట్టణంలో స్వర్ణ భారతి డిగ్రీ కళాశాల తృతీయ సంస్థ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం వచ్చే ఘనంగా జరిగింది. స్వర్ణ భారతి విద్యా సంస్థల చైర్మన్ చాట్ల తులసీదాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ టి ఇమానియల్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సిఐ ఇమానియల్ రాజు మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి గొప్పతనాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని విద్యార్థులు గుర్తించాలని, హక్కులతో పాటు బాధ్యతలు గురించి తెలుసుకోవాలని, ఉత్తమ లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటి సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వర్ణ భారతి విద్యా సంస్థల చైర్మన్ చాట్ల తులసీదాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకుంటూ ఉంటే అత్యుత్తమ అవకాశాలను అందిపుచ్చుకోగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బట్ అక్కడ కూడా విపరీతమైన అన్రెస్ట్ ఉంటుంది. కానీ మన భారతదేశంలో వందల కులాలు, వందల మతాలు, వందల భాషలు, వందల సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నప్పుడు కూడా మనందరం కలిసిమెలిసి ఉంటాం. ఇదే మన దేశం యొక్క గొప్పతనం. ఇప్పుడు మనం ఏదైతే వెస్ట్రన్ కల్చర్ని అవలంబిస్తున్నామో, డెమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్ అంటారు ఎకనామిక్స్లో. డెమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్ అంటే ఇతరులను అనుకరించడం, పాశ్చాత్య సంస్కృతిని అనుకరించడం, ఇలాగ మనం చేస్తున్నాం. కానీ ఇప్పుడు అదర్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను అవలంబిస్తున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాన్ని అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి మన సంస్కృతిని ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించుకోవాలి. మీ తల్లిదండ్రులు ఒక మంచి ఆశయంతో చదివించడానికి ఈ స్వర్ణ భారతి కాలేజీని పంపించడం జరిగింది. అయితే ఈ డిగ్రీ కాలేజు 10 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ఉన్నతమైన స్థాయికి వెళ్ళినటువంటి విద్యార్థులు ఉన్నారు. ఎన్నో ఆశయాలతో ముందుకు తీరి వెళ్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటూ, ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి సాధించగలమనే ధైర్యాన్ని, నమ్మకాన్ని నన్ను చూసుకొని నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను మారుమూల ప్రాంతంలో వెలుగులో పుట్టినా సరే ఈరోజు కేజీ టు పీజీ వరకు, స్కూల్ నుండి డిగ్రీ కాలేజీ పీజీ వరకు కేవల సత్తా వచ్చిందంటే దానికి పూర్తి స్థాయి నా బంధం మీతో ఎనలేని బంధం. కాబట్టి ఒక్కసారి మేము కూడా సాధించలేదంటూ ఏమీ లేదన్నది ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే తప్పకుండా మీరు అన్నింటిలో విజయాలు సాధిస్తారని నేను గర్వంగా చెప్తున్నాను. ఉదాహరణకి మహబూబ్ నగర్ గ్రామంలో, వంగర్ అనే గ్రామంలో జన్మించిన వ్యక్తి ఈరోజు దేశంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఎదగాలంటే అతను ఎవరో చెప్పగలరా? మొన్ననే అతనికి ఒక బిరుదు వచ్చింది, చిరంజీవి గారు భారతరత్న బిరుదు వచ్చింది. మన తెలుగు మహనీయుడు పివి నరసింహారావు గారు, అతను భారత ప్రధానిగా తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దేశ నలుమూలలా వ్యాపింపజేసినటువంటి వ్యక్తి, 14 భాషల్లో అంగకరంగా మాట్లాడగల వ్యక్తి, మన ముందున్నటువంటి వ్యక్తి మన తెలుగువాడే. అలాంటి వ్యక్తి ఈరోజు భారతరత్న బిరుదు సంపాదించుకున్నారంటే దానికి కారణం అతని తాలూకా మ్యాథ్స్, అతని తాలూకా చదువు, అతని తాలూకా ఆలోచన. అలాగే ప్రతి ఒక్కరు కూడా సాధించే హక్కు ఉంది. మనం సాధించగలనే నమ్మకాన్ని మనమే మనం తెచ్చుకున్నట్లయితే డెఫినెట్గా మనం కూడా ఒక ఉన్నత స్థానంలోకి వెళ్తామని నేను కోరుకుంటూ, మనపై నా తల్లిదండ్రులు ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు. ఒక అమ్మాయి కాలేజీకి వచ్చింది అంటే మళ్ళీ తిరిగి వెళ్ళే వరకు కూడా ఆ తల్లిదండ్రులు ప్రతి విషయం కూడా మేనేజ్మెంట్ కానీ ప్రిన్సిపాల్తో స్పష్టంగా మాట్లాడతారు. సార్ మా పిల్లలకి జాగ్రత్త, మా అమ్మాయికి జాగ్రత్త, మా అమ్మాయికి జాగ్రత్త అని చెప్పి మీ పేరెంట్స్లో 80% నాతో మాట్లాడుతున్న వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఆ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంపై మీ మీద పెట్టుకున్నటువంటి ఆశలు మాత్రం బొమ్మ చేయకుండా ఇక్కడ నుండి ఉన్నతమైనటువంటి ఆలోచనలతో, ఉన్నతమైనటువంటి భావాలతో మంచిగా చదువుకుంటూ రాబోయే ఎగ్జామ్స్లో కూడా ఉన్నత స్థానాన్ని ఇస్తూ స్వర్ణ భారతి ఎప్పుడు ఎనలేని చూడలేదు రిజల్ట్, అందులో డిగ్రీలో. కాబట్టి మీరు కూడా ఈసారి కూడా అన్ని సెమిస్టర్లో కూడా మంచి మార్కులు తెచ్చి స్వర్ణ భారతికి ఉన్నత స్థానాన్ని తెచ్చి పెడతారని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక